కోలుకోవాలంటూ కోరుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన తిరిగి ఇన్ఫ్యాక్ట్ ఆయన కోలుకోవాలని, తిరిగి నార్మల్ స్థితికి, ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా మళ్ళీ ఆయన తన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి అందరూ ఆకాంక్షించడం జరుగుతోంది. అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ బండి సంజయ్ ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన తిరిగి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్న నేపథ్యం. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్కి వెళ్ళడం, యశోద హాస్పిటల్లో ఆయన చేరడం, జ్వరం అంటూ సాధారణంగా ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆయనకి జ్వరం అంటూ కూడా చర్చ జరుగుతోంది. జ్వరం అంటూ తెలుస్తోంది. కేవలం జ్వరమైనా లేకపోతే ఇంకా, ఎందుకంటే సాధారణంగా జ్వరం అయితే ఇంతమంది పరామర్శించడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది? కుటుంబం కూడా అక్కడికి చేరుకుంది. భార్య శోభ అక్కడే ఉన్నారు, కేసీఆర్ సతీమణి శోభ అక్కడే ఉన్నారు, అలాగే కేటీఆర్, సంతోష్ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది అనే ఒక ఆందోళన అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితి ఏమైనా ఉందా అనే ఒక చర్చ అయితే జోరందుకుంటోంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళిన క్రమంలో అంటే రెగ్యులర్ చెకప్స్ అయితే కనుక ఇంతమంది ఎవరు పరామర్శించిన సందర్భం లేదు. ఇన్ఫ్యాక్ట్ కాల్ చేసిన సందర్భం కూడా లేదు. మీరు చూస్తున్న విజువల్స్ తుంటికాయం, ఆయనకి తుంటికాయం అయింది గుర్తుందా మీకు? ఆయనకి తుంటికాయం అయిన క్రమంలో యశోద హాస్పిటల్లో చికిత్స తీసుకున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించిన తర్వాత ఆయన బయటకు వచ్చిన సందర్భం కూడా మనం చూసాం. సో ఆ తర్వాత ఈరోజు మళ్ళీ పరామర్శించారంటే ఏంటి అంతటా సీరియస్ పరిస్థితి ఏమైనా ఉందా? ప్రస్తుతం ఈ అంశాన్ని చర్చ జరుగుతోంది. డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అందుతోంది? అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరామర్శించారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడి డాక్టర్లతో మాట్లాడారు, మెరుగైన చికిత్స అందించారంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆల్రెడీ సోమాజిగూడ ఆసుపత్రిలో సాధారణ పరీక్షల కోసం మాత్రమే ఆయన చేరారు. ఇది రెగ్యులర్ హెల్త్ చెకప్ అంటూ వైద్యులు తెలిపే ప్రయత్నం చేశారు. దీన్ని ధృవీకరించే ప్రయత్నం కూడా పార్టీ చేసింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన రెస్పాండ్ అయ్యారు. చాలా స్పష్టంగా అకస్మాత్తుగా కేసీఆర్ అనారోగ్యానికి ఎందుకు గురయ్యారు, ప్రైవేట్ ఆసుపత్రిలో ఎందుకు చేరారు అనేటువంటిది ఆ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ కి ఉత్తమ చికిత్స అందించాలంటూ కోరే ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మధు, అంటే కుటుంబానికి సంబంధించి గతంలో మనం చూస్తాం తుంటికాయం అయిన క్రమంలో అప్పుడు కేటీఆర్ అలాగే సంతోష్ వీళ్ళిద్దరు మాత్రం అక్కడ మనకి అనిపించిన సందర్భం ఉంది, కొన్ని సందర్భాల్లో హరీష్ రావుకి సంబంధించి. బట్ ఇప్పుడు కేటీఆర్, సంతోష్ రావుతో పాటు కేసీఆర్ సతీమణి శోభ కూడా అక్కడే ఉన్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఫ్యామిలీకి సంబంధించి ఒక్కొక్కరు అక్కడ చేరుకుంటున్నారు. ఏమంటున్నారు పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎందుకంటే ఇంతమంది కాల్ చేయడం, అక్కడ హాస్పిటల్ వర్గాలతో మాట్లాడడం చూస్తుంటే కాస్త ఆందోళనకర పరిస్థితి ఏదో అంటూ కూడా చర్చ జరుగుతోంది. అంటే ఎగ్జాక్ట్లీ కుటుంబ సభ్యులు సాధారణంగా తండ్రికి ఏదైతే ఆటోమేటిక్ గా వాకప్ చేశారు, తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన సీజనల్ సంబంధించినటువంటి ఫీవర్ తో బాధపడుతున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తా ఉంది. కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. ఆయన యాక్చువల్ గా మధ్యాహ్నం సమయంలోనే ఆయన సతీమణి శోభ గారు చేరుకున్నారు, పర్యవేక్షించే ప్రయత్నం చేశారు, డాక్టర్లతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కేసీఆర్ మీదుగా ఒక్కరే బయలుదేరి ఆసుపత్రికి రీచ్ అయ్యారు, చికిత్స తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని వారాల క్రితం కూడా కేసీఆర్ ఏజీ ఆసుపత్రికి వెళ్లారు. ఏజీ ఆసుపత్రిలో టెస్టులు చేయించుకున్నారు. డాక్టర్ల పర్యవేక్షణకు సంబంధించి చూసే ప్రయత్నం చేశారు. వాళ్ళు చెప్పినటువంటి సూచనల ప్రకారం ఆయన రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ వైరల్ ఫీవర్ రావడంతో ఆయన తిరిగి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు, యశోద హాస్పిటల్లో. ఈసారి ఏజీ కాకుండా మళ్ళీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకునేవారో యశోద సోమాజిగూడకు సంబంధించి అదే ఆసుపత్రిలో చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాకప్ చేశారు. ఏం జరుగుతుంది అనేటువంటిది ఆయన దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆయన ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి దానిపైన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చండిపూర్ రాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మురికి మాటలు, నిత్య నిందలు, పెద్ద లేదు చిన్న లేదు కానీ గౌరవ మర్యాదలు అసలే లేవు. వేదిక ఏదైనా, కార్యక్రమం ఏదైనా సరే పెద్ద అయిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిపై ఏడుపులు పెడబొబ్బలు, మైక్ దొరికితే చాలు తెలంగాణ సాధకుడికి చావుకోరే మానవత్వం లేని ముఖ్యమంత్రి అంటూ. ఎందుకంటే ఇప్పుడేమో బాగుండాలని కోరుతూ గతంలోనేమో ఆయన చావును కోరాలనేటువంటి విధంగా ఆయన దెప్పిపొడిచే ప్రయత్నం చేస్తున్నారు. మిశ్రమ స్పందన వస్తా ఉంది క్షేత్రస్థాయి నుంచి. నువ్వా నేడు కేసీఆర్ గారి ఆరోగ్యం పైన వాకప్ చేస్తుంది, నువ్వా తెలంగాణ అభివృద్ధి స్వాప్నికుడికి మేలు కోరేది, నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టు ముఖ్యమంత్రి తీరుంది అంటూ ఆయన వైఖరిని మెన్షన్ చేశారు. మొత్తానికి తెలంగాణ సమాజం అంతా గమనిస్తా ఉంది అంటూ ట్విట్టర్లో ఆయన మెన్షన్ చేస్తూనే, ట్విట్టర్లో ట్వీట్ పెట్టినంత మాత్రాన సులభం కాదు ఆయన మనసు చురగొనడం అంటూ రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ఆయన చేసినటువంటి వాకప్ పైన, ఇచ్చిన ప్రకటన పైన బీఆర్ఎస్ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. మొత్తానికైతే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఈ రకంగా ట్వీట్ చేశారు ముఖ్యమంత్రిని విమర్శిస్తూ. గతంలో ముఖ్యమంత్రి చేసిన మాటలను ఇప్పుడు చేస్తున్నటువంటి వాటిని ప్రజలు గమనిస్తున్నారంటూ స్టేట్మెంట్ చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం ఒక ప్రకటన విడుదల చేసింది ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేస్తున్నట్టు. అంటే వెళ్ళి ఆయన పరామర్శించే అవకాశం ఉంది. ఎందుకంటే తుంటిగాయమైన క్రమంలో మనం చూసాం, నేరుగా వెళ్ళి పరామర్శించిన సందర్భాన్ని అక్కడ చూసాం. సో ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా ఉందా? దానికి సంబంధించి ఏమైనా సీఎంఓ వర్గాలు ఏమైనా చెప్తున్నాయా? ఎగ్జాక్ట్లీ అంటే ఆయన వాకప్ చేశారు, డాక్టర్లతో మాట్లాడారు అనేటువంటిది ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ దీనిపైన మిశ్రమ స్పందన వస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఉత్తప్పుడేమో తిట్టడము, నోటికొచ్చినట్టు ఆయన చావును కోరడము, ఆయన ఇట్లాంటి స్టేట్మెంట్ చేసి ఇప్పుడు జ్వరం వచ్చిన తర్వాత ఏదో బయట ప్రచారం కోసం ఈ రకంగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుతో పాటు ఇంకా కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు సోషల్ మీడియాలో కూడా. ప్రస్తుతం మాత్రం ముఖ్యమంత్రి వెళ్ళి చూసే పరిస్థితి అయితే ఏం లేదు. సాధారణ జ్వరం అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు కూడా రావద్దని చెప్పినా కావాలనే ముఖ్యమంత్రి యశోద ఆసుపత్రికి వెళ్ళి చూశారు తుంటి ఎముక గాయం సందర్భంగా కూడా అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సో మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ప్రజలు గమనిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ స్పందిస్తా ఉంది. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మధు, కొద్దిసేపటి క్రితం తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది. తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ను ఒకసారి నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి అనుమల inquired about the health and checked on the treatment being given to former Chief Minister and BRS Chief Sri K. Chandrasekhar Rao, who was admitted to a private hospital today owing to suddenly being indisposed. CM Ravindra Reddy Garu spoke to medical experts and officials and asked them to ensure the best treatment for Sri Chandrasekhar Rao. Chief Minister Garu wished that KCR Garu recovers quickly and returns with good health after fully recovered to his regular duties in public service అంటూ కూడా ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎంఓ నుంచి ఈ ట్వీట్ వచ్చింది కొద్దిసేపటి క్రితం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు, ఆరా తీశారు.